26వ సంవత్సరంలోకి మరికొన్ని గంటల్లో అడుగు పెట్టబోతున్నాం. అయితే రాజకీయ నిరుద్యోగులకు కావచ్చు, అదే క్రమంలో మరి ఇన్నాళ్ళుగా మరి ఎన్నికలు ఎప్పుడొస్తాయని చూస్తున్న వారికైతే 2026వ సంవత్సరం నిజంగా ఒక మరి నూతన సంవత్సరంతో పాటు నూతనంగా పదవులు వచ్చే అవకాశం ఉంది కనుక సో ఇది వారందరికీ శుభవార్త. 2026 సంవత్సరంలో ఓవరాల్గా తెలంగాణలో జరగబోతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, సహకార సంఘాలకు సంబంధించిన ఎన్నికలకు కావచ్చు. సో ప్రభుత్వం అయితే ఒకవైపు కసరత్తు పూర్తి చేసిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో మరి 31 జెడ్పీలతో పాటు 566 జెడ్పీటీసీలకు, 566 ఎంపీపీలకు, అదే క్రమంలో 5773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సో అది జనవరిలో జరుగుతాయా, ఫిబ్రవరి జరుగుతాయా, మార్చిలో జరుగుతాయా, లేకుంటే జూన్లో జరుగుతాయనే అంశంలో క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా 2026 అనేది ఖచ్చితంగా ఎన్నికల సంవత్సరంగా మనం చూడవచ్చు. అదే క్రమంలో 13 మున్సిపల్ కార్పొరేషన్స్, అదే క్రమంలో 117 మున్సిపాలిటీలు, 2727 వార్డులకు, తర్వాత 1039 సహకార సంఘాలకు, అదే క్రమంలో 60,759 డైరెక్టర్ పోస్టులకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కనుక మొత్తానికి సో ఇప్పుడైతే కాంగ్రెస్ 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇక ఈ ఎన్నికలన్నీ కూడా ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీతో పాటు మరి ఇక ఈ ఏడాది అంతా ఎన్నికల సందడి ఉండబోతోంది. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరొకసారి కూడా వేడెక్కే అవకాశం ఉంది. వాస్తవానికి 2023 డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన డే 1 నుంచి ఇప్పటి వరకు అంటే 24 నెలలు పూర్తయిపోయాయి, 25వ నెలలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఆయన మాత్రం ఒక ముఖ్యమంత్రిగా మరి ఒక్కరోజు కూడా రిలాక్స్గా ఉండట్లేదు. సో ఇక మరొక 6 నెలలకు ఎన్నికలు ఉన్నాయన్న విధంగా ఆయన ప్రతిరోజు బిజీ షెడ్యూల్ పెట్టుకుంటున్నారు. అదే క్రమంలో మరి ఇక ప్రభుత్వాన్ని కూడా ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా మరి ప్రతిరోజు ప్రతి అంశంలో విమర్శలు ఎక్కువ పెడుతున్నాయి. సో మొత్తానికి రాజకీయాలు ఎప్పుడు హాట్గా కొనసాగుతున్న నేపథ్యంలో 2026వ సంవత్సరం మాత్రం మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఇదే అంశంలో ఈరోజు మనం చర్చ చేస్తున్నాం. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు, అదే క్రమంలో కాంగ్రెస్ నాయకులు శివకుమార్ లాల్ గారు, డాక్టర్ గారు ఉన్నారు. సో ముందుగా డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. ఓకే, ఓవరాల్గా 2026 సంవత్సర ముందస్తుగా మీకు శుభాకాంక్షలు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. సో మీలాంటి ఆశావాహులందరికీ కూడా అవకాశాలు వచ్చే ఒక తరుణం రాబోతుంది. సో మరి ఎలా ఫీల్ అవబోతున్నారు? మరి ఖచ్చితంగా జరిగే ఎన్నికలు అన్నింటిలో కూడా మీదే పై చేయి ఉండబోతుంది అని చెప్పగలుగుతారా కాన్ఫిడెంట్గా? మొన్న కొంత పంచాయతీ ఎన్నికల్లో మరి ఆశించిన ఫలితాలు రాలేదు, అయినప్పటికీ కూడా 50% మీరు గెయిన్ చేయగలిగారు. రానున్న ఎన్నికలు ఎలా ఉండబోతాయి, ఏం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు పానందుల వారికి నమస్కారం. అదే కాకుండా మీ 99 ప్రజలకందరికీ కూడా తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అదే కాకుండా మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బహుశా రేపు మనం డిబేట్ లో కలుస్తామా కలవమా అనేది. అయితే 2026 సంవత్సరంలో రేపు జరగబోయే ఎన్నికలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే శుభ సూచకము. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఒక సాంప్రదాయబద్ధంగా కూడా పోతున్నాడు. మొన్న మనం గతంలో చూస్తే అందశ్రీ గారికి మొత్తానికి ఒక మాదిగ బిడ్డ అయినా సరే ఒక కన్న కొడుకులాగా వెళ్ళి అంతిమ క్రియల్లో పాల్గొనడం జరిగింది. మొత్తానికి దగ్గరుండి అది చూడడం జరిగింది. అదే ఎలక్షన్ కి ముందు కూడా మనం గద్దర్ గారికి చనిపోయినప్పుడు కూడా గద్దర్ గారికి కూడా మొత్తం అప్పుడు అధికారంలో లేకున్నా మొదటి నుంచి ఆఖరి వరకు ఆయనే ఉండి ఆఖరికి వస్తే ఈ స్పాట్ కూడా మార్చాలని ఒక డిసిషన్ తీసుకొని చేసింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రస్తుతం ఆలోచిస్తే నిన్న జరిగిన అసెంబ్లీ కూడా మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారో అలియాస్ కేసీఆర్, ఆయన వచ్చిన తర్వాత కూడా ఒక సాంప్రదాయ పద్ధతి ముఖ్యమంత్రి అనేది కూడా ఒక నిమిషానికి మర్చిపోయి పెద్ద మనిషి, వయసులో పెద్దోడు అనే రకంగా పోయి ఆయన పరామర్శించడము, నమస్కారం చేయడము, దాని తర్వాత కుశలం మంగళం అడగడము, ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయ పద్ధతి. అంటే గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన పాలనకి ప్రవర్తనకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రవర్తనకి ఆలోచనలకి చాలా మార్పులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఒక సాంప్రదాయం లేకుండా, పద్ధతి లేకుండా, ప్రోటోకాల్ పాటించకుండా బిహేవ్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదం ఏదైతే తీసుకున్నామో, ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పట్టిండ్రు, మాకు మంచి మ్యాండేట్ ఇచ్చిండ్రు, ఈ రోజు అధికారంలో ఉన్నాము. మీరు అన్నట్టు 25 మాసాలు అంటే 2 సంవత్సరాల 1 నెల కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మొన్నటి వరకు ఏదైతే ఖజానా ఖాళీ ఉంటే దాని మీద దృష్టి పెట్టి ఏ రకంగా చేయాలనే రకంగా మార్పులు చేర్పులు చేసి ఒకసారి ఒకరికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి రేపు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత 2500 ప్లస్ 2000 ఇచ్చే పెన్షన్ ని కూడా 4000 కూడా ఇస్తూ, ఆ తర్వాత ఏదైతే నోటిఫికేషన్ జరుగుతాయో అవన్నీ కూడా జరుగుతాయి. జనవరి 1వ తారీఖు నుంచి ఆ తర్వాత కట్ ఆఫ్ డేట్ ఇచ్చి షెడ్యూల్ కూడా విడుదల చేయడం అని చెప్పి కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఒక పద్ధతిగా, ఒక సిస్టమ్ గా ముందుకు పోవడం జరుగుతుంది. ప్రజలకు కూడా ఏం జరిగింది, గతంలో 10 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా ఖచ్చితంగా మేము చెప్పడం జరుగుతుంది. అదే చెప్తూ ముందుకు పోవడము, ప్రజలు కూడా ఈ రోజు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. రేపు ఎలక్షన్ వచ్చే వరకు, దాని తర్వాత మళ్ళీ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. రేపు జరగబోయే ఎంపీటీసీ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, కౌన్సిల్ ఎలక్షన్స్ కానీ అన్నిట్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, మీరు మొన్న ఏదైతే వార్డు కానీ లేకపోతే